సో అకౌంట్స్లో మనకి ప్రాఫిట్ ఉంటుంది, మరి ఎఫ్ఎంలో ఏముంటుంది? క్యాష్ ఫ్లోస్. అకౌంట్స్లో మనకి ప్రాఫిట్ ఉంటుంది, నెట్ ప్రాఫిట్. కానీ ఎఫ్ఎంలో ఏముంటుంది? క్యాష్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్. జనరలీ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనకి 3 కేటగిరీస్గా పీరియడ్ని డివైడ్ చేసాం. 0th ఇయర్, డ్యూరింగ్ ద పీరియడ్, డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ అనొచ్చా? డ్యూరింగ్ ద ప్రాజెక్ట్, డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ ఎండింగ్ ఇయర్, దీన్నే టర్మినల్ ఇయర్ అంటాం. ఏమంటారమ్మా? టర్మినల్ ఇయర్. ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేసాం మనం. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి న్యూ, ఇంకొకటి ఓల్డ్ని రీప్లేస్ చేసేసి రీప్లేస్మెంట్. న్యూ ఉన్నప్పుడు నీకు జనరల్లీ 0th ఇయర్లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఉంటాయా, క్యాష్ అవుట్ఫ్లోస్ ఉంటాయమ్మా? క్యాష్ అవుట్ఫ్లోస్. రీప్లేస్మెంట్ అప్పుడు ఏముంటాయి నీకు? క్యాష్ అవుట్ఫ్లో. న్యూ మిషన్ కొనాలి కదా. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లో. ఈ రెండింటిని నెట్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కండిషన్స్ అప్లైడ్. ఏంటి సార్ ఆ కండిషన్స్ అంటే, ఇన్ఫ్లో అనేది ఒకటే ఉండదు, 2-3 ఇన్ఫ్లోస్ సెట్ ఆఫ్ చేసుకొని ఇన్ఫ్లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది దేనికి సంబంధించింది సార్ అంటే, ఓల్డ్ మిషన్కి సంబంధించింది. దేనికి సంబంధించిందమ్మా? ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి. న్యూ అంటే పెద్ద ఏం ఉండదు, ఎంత న్యూ మిషన్ కాస్టో అదే అవుట్ఫ్లో. బట్ ఇక్కడ ఓల్డ్ మిషన్ సేల్ చేస్తున్నాం అంటే అక్కడ డైరెక్ట్గా అసలు ఏమి అనకుండా ఓల్డ్ మిషన్, జనరల్లీ ఓల్డ్ మిషన్ గురించి మాట్లాడామమ్మా. సార్ ఓల్డ్ మిషన్ కాస్ట్ ఎంత అంటే, ఏ మిషన్ కాస్ట్? ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ కాస్ట్ అనేది ఇప్పుడు ఇంకర్ అయ్యామా, ఎప్పుడో ఇంకర్ అయ్యామా? అది పాస్ట్లో ఎప్పుడో ఇంకర్ అయ్యాము దాని కాస్ట్. పాస్ట్లో ఎప్పుడో ఇంకర్ అయ్యాము, దాని కాస్ట్ ఎంత సార్ అంటే 10 lakhs. ఎంతమ్మా దాని కాస్ట్? 10 lakhs. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, దానికి సంబంధించిన అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ టిల్ ద డేట్ ఆఫ్ సేల్ ఎంత సార్ అంటే ఒక 6 lakhs. ఎంతమ్మా అక్యుములేటెడ్ డిప్రిషియేషన్? 6 lakhs. అసలు ఈ 2 ప్రజెంట్ ఐటమ్స్ కాదు. ఈ 2 ఏ ఐటమ్స్? అసలు ఈ 2 పాస్ట్. నీకు అప్పుడే డౌట్ వచ్చేయాలి, అసలు నాకు సంబంధం ఏముంది వాటితో, అసలు ఎందుకు చెప్తున్నాడు నేను. తర్వాత నీకు తెలుస్తుంది. ఇక్కడ నాకు ఒక్కటి ఓల్డ్ మిషన్ సేల్ చేసినప్పుడు ఎంత వచ్చింది, దట్ ఈస్ ద క్యాష్ ఐటమ్. ఇప్పుడు అదే రాస్తున్నాను చూడండి. సేల్ వాల్యూ. సేల్ వాల్యూ ఎంత సార్? సేల్ వాల్యూ అంటే ఒక 5 lakhs. ఎంతమ్మా సేల్ వాల్యూ? ఇది క్యాష్ ఐటమ్, ఇది క్యాష్ ఫ్లో. ఏంటిది? క్యాష్ ఫ్లో. ఇక్కడతో అయిపోయింది స్టోరీ. ఇంతే ఇస్తాడు క్వశ్చన్. బట్ స్టూడెంట్ ఏంటి చక్కగా, స్టూడెంట్ అస్సలు జీరో కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే అది ఇది ఇది అది ఏదో చేస్తూ ఉంటాడు. మొత్తానికి బాగా థింక్ చేస్తే అతనికి తెలిసింది ఏంటంటే క్యాష్ ఫ్లో 5 lakhs. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? 5 lakhs క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? చిన్నపిల్లల క్వశ్చన్ నువ్వు కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలి. పెద్ద క్వశ్చన్ అడిగినప్పుడు డౌట్ఫుల్గా చెప్పాలి. నువ్వు చిన్నపిల్లల క్వశ్చన్ అడిగినప్పుడు కూడా డౌట్ఫుల్గా చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. ఎఫ్ఎం అటెంప్ట్ ఎప్పుడు పెడతాను? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ పెడతాను, 2026. కాబట్టి నువ్వు డౌట్ఫుల్గా చెప్పకూడదు. అది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో. ఇంకేం ఆలోచించడమ్మా స్టూడెంట్. బట్ నీకు తెలియాల్సింది ఏంటంటే అక్కడ ఇంకొకటి క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు. ఏంటి సార్ అది? ట్యాక్స్ ఇంపాక్ట్. దేనివల్ల వస్తుంది ఆ ట్యాక్స్ ఇంపాక్ట్? దేనివల్ల వస్తుంది సార్ ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే, ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో నువ్వు సేల్ చేసిన 5 lakhs ట్రాన్సాక్షన్, అందులో గెయిన్ కానీ లాస్ కానీ వస్తుంది నీకు. అది పిఎన్ఎల్లో రిఫ్లెక్ట్ అయింది, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అది నువ్వు ఇక్కడ తీసుకొచ్చి అడ్జస్ట్ చేయాలి. దీనికి పిఎన్ఎల్లో నువ్వు రివర్స్ చేస్తావు కదా,
పిఎన్ఎల్లో ఏం చేస్తామమ్మా నువ్వు రివర్స్ చేస్తావు. ఇప్పుడు అక్కడ అడ్జస్ట్ చేయొద్దంట. ఎక్కడ అడ్జస్ట్ చేయమంటున్నాడు వచ్చి ఇక్కడ వచ్చి అడ్జస్ట్ చేయంటున్నాడు ఈ ఫ్లోస్కి. అంటే ఏదైతే ట్యాంక్స్ ఇంపాక్ట్ ఉంటుందో అది రిలవెంట్ క్యాష్ ఫ్లోస్కి అడ్జస్ట్ చేయి. కానీ ఎక్కడ ఉంటుంది గెయిన్ ఆర్ లాస్ ఎక్కడ ఉంటుందమ్మా నీకు పిఎన్ఎల్ అక్కడ రివర్స్ చేయి. అక్కడ ట్యాక్స్ ఇంపాక్ట్ అడ్జస్ట్ చేయొద్దు. ఎక్కడ అడ్జస్ట్ చేయమంటున్నాడు వచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. జీరోత్ ఇయర్ టర్మినల్ ఫ్లో ఏదైనా అసెట్ సేల్ చేసినప్పుడు రిలవెంట్ అసెట్ క్యాష్ ఫ్లోస్కి అడ్జస్ట్ చేయండి అంటున్నాడు. ఇంపార్టెంట్ పాయింట్ అన్నది. నువ్వు ఏదైనా అసెట్ సేల్ చేస్తే ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది తీసుకోవాలి కదా, మనం పిఎన్ఎల్లో రివర్స్ చేస్తాం. రిలవెంట్ క్యాష్ ఫ్లోస్ ఎక్కడ ఉందో దానికి అడ్జస్ట్ చేయి. నిజానికి పిఎన్ఎల్లో సేల్ వాల్యూ ఉండదు. ఉంటుందా ఉండదా సేల్ వాల్యూ? పిఎన్ఎల్లో ఉండదమ్మా. సేల్ ప్రొసీడ్స్ ఉంటుందా, గెయిన్ ఉంటుందా? అక్కడ గెయిన్ ఉంటుంది, సేల్ వాల్యూ ఉండదు. పిఎన్ఎల్లో బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ట్యాక్స్ ఇంపాక్ట్ ఎందుకు అక్కడ అడ్జస్ట్ చేస్తావు నువ్వు ప్రాఫిట్కి? నువ్వు ఎక్కడ అడ్జస్ట్ చేయమంటున్నా ట్యాక్స్ ఇంపాక్ట్? ఇక్కడ అడ్జస్ట్ చేయమంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకొక అడిషనల్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏంటి సార్ అదంటే పిఎన్ఎల్ అకౌంట్లో గెయిన్ ఆర్ లాస్ ఎంత వేసి ఉంటాడు దాన్ని అక్కడ రివర్స్ చేయాలి. ట్యాక్స్ ఇంపాక్ట్ అక్కడ అడ్జస్ట్ చేయాలా, దీనికి అడ్జస్ట్ చేయాలి, ఈ క్యాష్ ఫ్లోస్కి అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఎంత 5 lakhs. దీనికి ఇప్పుడు ఆ ట్యాక్స్ ఇంపాక్ట్ అడ్జస్ట్ చేయాలి. ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ఇన్ఫ్లోస్ అయితే ప్లస్ చేయాలి, అవుట్ఫ్లోస్ అయితే మైనస్ చేయాలి. క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ ఇంపాక్ట్. మరి చేసేస్తున్నారు కదమ్మా. ట్యాక్స్ రేట్ 30%. అందరు చేయాలి. ఎంత వచ్చింది? అది ఏంటో చెప్తేనే రైట్ ఆన్సర్. అది ఏంటి 30,000 క్యాష్ ఫ్లోనే ఏంటది? సో సార్ ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఒక రీప్లేస్మెంట్ అప్పుడు రీప్లేస్మెంట్ సంబంధించిన క్యాష్ ఫ్లోస్ నెట్ అని ఉంటుంది. అంటే ఒక 2-3 ఐటమ్స్ నెట్ చేసి 2 ఐటమ్స్. ఇప్పుడు నెట్ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయాలి నేను. దానికంటే ముందు ఒకటి తెలియాలి సార్ నాకు. ఏంటి అంటే వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్? గెయిన్ ఆర్ లాస్ ఫార్ములా ఏంటమ్మా? సేల్ వాల్యూ ఎంత, బుక్ వాల్యూ ఎంత? 10 lakhs మైనస్ 6 lakhs. మొత్తం ఎంత వచ్చింది? గెయినా లాసా? గెయిన్. సో ఇట్ ఈస్ అ గెయిన్ అమ్మ. గెయిన్ కాబట్టి దీని మీద ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, ట్యాక్స్ ఇంపాక్ట్ పిఎన్ఎల్లో అడ్జస్ట్ చేయమంటున్నాడు. ఆ ట్యాక్స్ ఇంపాక్ట్ని ఇక్కడ ఈ క్యాష్ ఫ్లోస్కి రిలవెంట్ క్యాష్ ఫ్లోస్కి అడ్జస్ట్ చేయాలి. ట్యాక్స్ ఇంపాక్ట్ ఎప్పుడు రిలవెంట్ క్యాష్ ఫ్లోస్కి అడ్జస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఉందమ్మా, డిప్రిషియేషన్ ఉంది. అది రిలవెంట్ క్యాష్ ఫ్లోస్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కడ ఉండవు, పిఎన్ఎల్లోనే ఉంటుంది. కాబట్టి డిప్రిషియేషన్ సంబంధించిన ట్యాక్స్ ఇంపాక్ట్ ఎక్కడ అడ్జస్ట్ చేస్తావు నువ్వు? పిఎన్ఎల్లోనే. ఇక్కడికి తీసుకురావు మళ్ళీ. అది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ దగ్గర పిఎన్ఎల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు సార్ అంటే డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఐటమ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద సెట్ అసైడ్ చేయటం కొంత ప్రాఫిట్ని. అంటే నువ్వు ఇంపాక్ట్ ఎక్కడుంది? అక్కడ క్యాష్ ఇంపాక్ట్ ప్రాఫిట్ మీదే ఉంది. సరే ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంత చెప్పండి? 1 lakh into 30%. హౌ మచ్ ఇట్ ఈస్? 30,000. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అదేంటమ్మా గెయిన్ అంటే పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ ఉండాలి, మైనస్ అంటారు. గెయిన్ అంటే ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి ఇది ఏం రాయండి నేను? క్యాష్. ఐ నీడ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లో. ఓల్డ్ మిషన్ సేల్ చేయటం వల్ల నెట్ క్యాష్ ఫ్లోస్ ఎంత వచ్చింది? నెట్ క్యాష్ ఫ్లోస్ ఎంత వచ్చింది? ఓల్డ్ మిషన్ చేయడం వల్ల నెట్ క్యాష్ ఫ్లోస్ ఎంత వచ్చింది? అదేంటో చెప్పాలి. 4,70,000. 4,70,000 ఏంటమ్మా సార్? నువ్వు సేల్ చేయటం వల్ల ఎంత వచ్చిందమ్మా? 5 lakhs. ఇదేంటి 5 lakhs? క్లియర్గా రాయాలి. క్యాష్ ఇన్ఫ్లో. తర్వాత ఏంటమ్మా ఇంకా ఏముంది నీకు? 30,000. ఇది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? క్యాష్ అవుట్ఫ్లో. ఈ రెండింటిని నెట్ ఆఫ్ చేయమ్మా, నెట్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. 4,70,000. ఏంటి 70,000? క్లియర్గా రాయాలి నువ్వు.
సో న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అవుట్ఫ్లో ఒకవేళ 15 lakhs అనుకోండి. మా న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అవుట్ఫ్లో ఎంతమ్మా? ఒకవేళ 15 lakhs అనుకోండి. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ న్యూ కేస్, అదే న్యూగా స్టార్ట్ చేస్తుంది, 15 lakhs అవుట్ఫ్లో అక్కడితో అయిపోతుంది. అదే రీప్లేస్మెంట్ కేసులో అయితే 15 lakhs అవుట్ఫ్లోకి మళ్ళీ ఏం అడ్జస్ట్ చేయాలమ్మా? నెట్ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ చేయాలి. నెట్ క్యాష్ ఫ్లోస్ అంటే అక్కడ అవుట్ఫ్లో 15 lakhs ఉంది, ఇక్కడ ఇన్ఫ్లో ఎంత ఉంది? ఓల్డ్ మిషన్ వల్ల 4 lakhs అవి. చాలా మంది ఏం చేస్తారంటే 15 lakhs మైనస్ 5 lakhs వేస్తారు. ఏది మర్చిపోతారు ఇక్కడ అడ్జస్ట్ చేయటం? ట్యాక్స్. 15 lakhs మైనస్ ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ నెట్ క్యాష్ ఫ్లోస్ చెప్పండి అమ్మా. టోటల్ నెట్ క్యాష్ ఫ్లోస్ చెప్పండి. 15 lakhs మైనస్ 4,70,000. 10 lakh ఏంటో చెప్పాలి అది. క్యాష్ ఇలా 0th year క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది. ఈ 2 కేసెసే ఉంటాయి. ఏదో న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయటం, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు అసలు క్యాలిక్యులేషనే ఉండదు. రీప్లేస్మెంట్ అయితే ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా? 0th year. ఇప్పుడు డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ తీసుకుందాం. ఏం తీసుకుందాం అమ్మా? డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ ఎలా. ఇప్పుడు ఏం కాన్సెప్ట్ చెప్పానంటే నేను 0th year క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే 0th year క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసి అలా వదిలేస్తావు. ఎందుకు? దాన్ని డిస్కౌంట్ చేయక్కర్లేదు. ఎందుకు డిస్కౌంట్ చేయక్కర్లేదు? దాన్ని ఆల్రెడీ ఎక్కడుంది? అది ప్రజెంట్లోనే. కానీ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయబోయే డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ని నువ్వు డిస్కౌంట్ చేయాలి. అది మేబీ యానిటీ ఫ్యాక్టర్ అవ్వచ్చు, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నామ్మా? నెంబర్ 2 ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను? క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. ఎన్ని మెథడ్స్ ఉంటాయి చెప్పాలి అందరూ? ఎన్ని మెథడ్స్ ఉంటాయి? 3 methods. ఏదైనా వాడచ్చు మీ ఇష్టం. ఎన్ని మెథడ్స్ ఉంటాయి సార్ అంటే 3 methods. 3 methodsలో మెథడ్ నెంబర్ 1 సింపుల్గా నువ్వు ఏది తీసుకుంటావు సార్ ఇక్కడ అంటే నెట్ ప్రాఫిట్ తీసుకుంటావు. పీబీటీ అమ్మా, ఇక్కడ కొన్ని టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్. పీబీటీ అంటే, పీబీడీటీ అంటే డిప్రిషియేషన్ రివర్స్ చేసేసి ఉంటాడు ఆర్ అడ్జస్ట్ చేసి ఉంటాడు. పిఏటి అంటే చెప్పుకున్నామా? మెథడ్ నెంబర్ 1 ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామమ్మా. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాను? మెథడ్ నెంబర్ 1 దేంతో స్టార్ట్ చేస్తాను? పిఏటి, నెట్ ప్రాఫిట్తో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు రివర్స్ చేస్తాను. ఏం రివర్స్ చేస్తాను? అప్పుడు ఏమొస్తుంది నీకు? పీబీటీ. మళ్ళీ దానికి ఏం అడ్జస్ట్ చేస్తాను? డిప్రిసియేషన్. ఎందుకంటే మిగతా గెయిన్ ఆర్ లాస్ ఎక్కడ కన్సర్న్డ్ క్యాష్ ఫ్లోస్ దగ్గర అడ్జస్ట్ అవుతాయి, చేయకపోతే ఇక్కడ చేస్తాను. అందుకని డిప్రిసియేషన్ ఒకటే తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఫార్ములా ఇలా రాయొచ్చా? సో ఇక్కడ దేంతో స్టార్ట్ చేస్తున్నానమ్మా? నెట్ ప్రాఫిట్. అంటే దేంతో స్టార్ట్ చేస్తున్నాను? పిఏటి. దీనికి ఇప్పుడు యాడ్ బ్యాక్ చేస్తున్నాను. ఏం యాడ్ బ్యాక్ చేస్తున్నాను? ట్యాక్స్ ఎంతైతే అంత. ఏమొస్తుంది ఇది యాడ్ బ్యాక్ చేస్తే నీకు? పీబీటీ. ఇప్పుడు దీనికి ఇంకొకటి యాడ్ బ్యాక్ చేస్తున్నాను. ఏంటమ్మా? నాన్ క్యాష్ ఐటమ్స్ ఏ ఉంటాయి అవి అడ్జస్ట్ ఎక్కడ చేసావు అక్కడ మళ్ళీ డూప్లికేట్ చేయకూడదు, వేరే చోట అడ్జస్ట్ చేసి రివర్స్ అయితే చేయాలి, అది మటుకు షూర్. ఇది కూడా యాడ్ బ్యాక్ చేస్తే ఏమొస్తుంది నాకు? బిఫోర్ డిప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు? డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేసేయాలమ్మా? దీంట్లోంచి ట్యాక్స్ తీసేయాలి. ట్యాక్స్ తీసేటప్పుడు 2 things ఉంటాయి. ఏంటమ్మా? ట్యాక్స్ ఆన్ చెప్పాలి. దేని మీద ట్యాక్స్ తీసేయాలి? పీబీడీటీ మీద ట్యాక్స్ తీసేయాలి. ఇంకొకటి ట్యాక్స్ ఇంపాక్ట్. దేనివల్ల ట్యాక్స్ ఇంపాక్ట్? డిప్రిషియేషన్ తీసేస్తున్నావా? డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్ తీస్తున్నావా? ట్యాక్స్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అనేది యాడ్ బ్యాక్ చేశాను, దాని ఓన్లీ ట్యాక్స్ ఇంపాక్ట్ తీసేస్తున్నాను. ఈ రెండు ఏం చేయాలమ్మా? ఈ 2 ట్యాక్స్లు తీసేయాలి. ఏమొస్తుంది నీకు? క్యాష్ ఫ్లోస్. ఏమొస్తుంది? క్యాష్ ఫ్లోస్. క్లియర్గా అబ్జర్వ్ చేయి ఫార్మాట్ని. నువ్వేం చేయలేదు, డిప్రిషియేషన్ రివర్స్ చేసి ట్యాక్స్ తీసావు.
జనరల్గా అయితే డిప్రిషియేషన్ కూడా అడ్జస్ట్ చేసి ట్యాక్స్ తీయాల్సింది ఏం చేసావమ్మా, డిప్రిషియేషన్ రివర్స్ చేసి ట్యాక్స్ తీసి. అలా అని సైలెంట్గా ఉన్నావా, మళ్ళీ డిప్రిషియేషన్ వల్ల ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందో దాన్ని ట్యాక్స్ బెనిఫిట్ అంటారు. ఏమంటారమ్మా? ఎందుకు బెనిఫిట్ అన్నారంటే ఇన్ఫ్లో వస్తుంది, డిప్రిషియేషన్ వల్ల ట్యాక్స్ అవుట్ఫ్లో వస్తుందా ఇన్ఫ్లో వస్తుందా, అందుకని బెనిఫిట్ అని. అది తీసేసావు నువ్వు, క్యాష్ ఫ్లోస్ ఇలా క్యాలిక్యులేట్ చేసావు. ఏంటమ్మా ఇది మెథడ్ నెంబర్ 1. మెథడ్ 2 ఎవరైనా చెప్తారేమో చూద్దాం. సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఇది? ప్రాఫిట్ బిఫోర్ 18 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. పిఏటీకి పీబీటీకి డిఫరెన్స్ ఏంటి? ట్యాక్స్ రివర్స్ చేయటం, ఇదేమో ట్యాక్స్ అడ్జస్ట్ చేయకుండా ఉంటుంది, అదేమో ట్యాక్స్ అడ్జస్ట్ చేసి వస్తుంది. తీసేద్దాం. మైనస్ ట్యాక్స్ ఎంతమ్మా, ట్యాక్స్ తీసేస్తే పిఏటి. డైరెక్ట్గా నువ్వు ఏది కూడా తీసుకోవచ్చు, పిఏటి తీసుకోవచ్చు, డైరెక్ట్గా పిఏటి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇందులో ఆల్రెడీ డిప్రిషియేషన్ అడ్జస్ట్ అయిపోయింది, డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ బెనిఫిట్ కూడా తీసేసుకున్నావు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, పీబీటీలో డిప్రిషియేషన్ తీసేసావు, మళ్ళీ దాని మీద ట్యాక్స్ కూడా తీసావు, అంటే డిప్రిషియేషన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ తీసేసుకున్నాం. సరే ఇంక మళ్ళీ ఏం చేయొద్దు, ఒకటి రివర్స్ చేయి చాలు. ఏంటది? డిప్రిసియేషన్. ట్యాక్స్ కాదు రివర్స్ చేయాల్సింది, ఏంటమ్మా? మరి ట్యాక్స్ బెనిఫిట్ ఆన్ డిప్రిసియేషన్ ఆల్రెడీ తీసేసుకున్నావు నువ్వు. ఇదిగో ఈ ట్యాక్స్ పీబీటీ అంటేనే డిప్రిసియేషన్ రెడ్యూస్ చేసిన దాని తర్వాత వచ్చింది. సో పిఏటీకి డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేశాను, అయిపోయింది. అమ్మా ఇక్కడ దీనికి దానికి డిఫరెన్స్ ఏది సింపుల్గా ఉంది చెప్పండి? ఏది సింపుల్గా ఉంది? సెకండ్ మెథడ్. అందుకనే సిఏలో మనం మెథడ్ 2 ఫాలో అవుతాం. మరి ఏసీసీఏలో ఏది ఫాలో అవ్వాలి? ఏది డిఫికల్ట్గా ఉంది అది ఫాలో అవుతుంది. సో అదంతే మా సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాస్తాను, ఈ ఫార్మాట్ని నేను ఫార్ములా లాగా రాస్తాను. క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు పిఏటి ప్లస్ డిప్రిసియేషన్. Cash flows is equal to PAT plus depreciation. Non-cash items లో maximum depreciation. సో మెథడ్ 3 అనేది సపరేట్ మెథడ్ ఏం కాదు, ఇది వీటిని కొంచెం ఎలాబొరేట్ చేస్తాను అంతే. అది నువ్వు 2 మెథడ్లు అనుకోవచ్చు నువ్వు. సో ఫస్ట్ ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ మైనస్ ఏమొస్తుంది, అందులో డిప్రిసియేషన్ కూడా ఉంటుంది కదా. ఇన్కమ్స్ మైనస్ ఈ ఎక్స్పెన్సెస్లో ఏది కూడా ఉంటుంది, టోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏది కూడా ఉంటుందమ్మా, డిప్రిసియేషన్. ఒకవేళ ఎక్స్పెన్సెస్లో డిప్రిసియేషన్ తీసుకోలేదు అంటే మాత్రం మెథడ్ 1 చేస్తున్నట్టు, నువ్వు తీసుకున్నావు అంటే ఏ మెథడ్ చేస్తున్నట్టు, మెథడ్. ఏమొస్తుంది నీకు ఎక్స్పెన్సెస్ తీసేస్తే చెప్పండి? పీబీటీ. దీంట్లోంచి ఏం తీసేద్దాం, ట్యాక్స్. ఏమొస్తుంది ట్యాక్స్ తీసేస్తే? పిఏటి. ఈ పిఏటీకి ఏం యాడ్ బ్యాక్ చేద్దాం, ఏమొస్తుంది డిప్రిసియేషన్ యాడ్ చేస్తే? ట్యాక్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత డిప్రిసియేషన్ యాడ్ చేస్తే పీబీడిటీ వస్తుంది అమ్మా. ఏమొస్తుంది? క్యాష్ ఫ్లోస్. సార్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ ఫ్లోస్. అమ్మా ఇది నీట్గా నువ్వు అబ్జర్వ్ చేస్తేనే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ప్రతి కేసులో. ఒకే ఎగ్జాంపుల్ 3 మెథడ్స్లో చేద్దాం. ఒకే ఎగ్జాంపుల్ 3 మెథడ్స్లో చేద్దాం. సింపుల్. ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే డిప్రిసియేషన్ అనేది తీసుకోవద్దు, అది నాన్ క్యాష్ ఐటమ్, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే తీసుకో. ఈ 3 మెథడ్స్లో అదే చేసాను. జనరల్లీ మనం క్లాసెస్లో కన్ఫ్యూజ్ చేయకుండా ఇది ఒక్క మెథడే చెప్తాం. ఆ ఒక్క మెథడ్ చెప్పి వదిలేస్తే బగ్అప్ చేయిస్తున్నట్టు అనమాట. అంటే ఏదో ఇట్లా చెయ్యి, ఈ ఫార్మాటు, ఇది ఈ ఫార్మాటు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. దట్ ఈస్ నాట్ కాన్సెప్చువల్. ఎలాగో నీకు రాకపోతే, లాజిక్ అందకపోతే నువ్వే చేసుకుంటావు. అది స్టెప్ 1, స్టెప్ 2 డాన్స్ స్టెప్పులు నువ్వే చేసుకుంటావు, ఫ్యాకల్టీ వేయకూడదు. ఫ్యాకల్టీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నీకు ఇంకా అది అందట్లేదు ఆ లాజిక్ నా బుర్రకి అన్నప్పుడు నువ్వే ఏదో ఒకటి అలా గుర్తుపెట్టుకుంటావు. ఇంకా అలా ఎలాగో నేను రౌండ్ ఆఫ్ చేసింది నువ్వు గుర్తుపెట్టుకుంటావు, లేదా ఇంకా అందట్లేదంటే ఈ ఫార్ములా ఏదో చేస్తావు. డైరెక్ట్ ఫార్ములా అడిగితే ఏదో వర్కౌట్ అయిపోతుంది, మళ్ళీ ట్విస్ట్ చేస్తే ఆ ఫార్ములా కూడా వర్కౌట్ అవ్వదు. ట్విస్ట్ చేస్తాడు, నేను చూపిస్తాను. సో అది మెయిన్లీ ఎఫ్ఎం అండర్స్టాండ్ కావాలంటే నీకు లాజికల్ బ్రెయిన్ ఉండాలి. ఏ బ్రెయిన్ ఉండాలమ్మా? లాజికల్. సగం క్యాలిక్యులేషన్ బ్రెయిన్లో జరిగితే సగం క్యాలిక్యులేటర్లో జరగాలి. ఈ 2 కలిపి పేపర్ మీద రాయాలి, వాళ్ళైతే ఎక్సెల్లో రాయాలి. ఇది ఎఫ్ఎం. అమ్మో చాలా డిఫికల్ట్, నేను పారిపోతా. నువ్వు ఆల్రెడీ లాక్ అయిపోయావు. నువ్వు ఏదో శబదం చేసి వచ్చావుగా, నేను డిగ్రీ చేయను, ప్రొఫెషనల్ కోర్స్ చేస్తా, ఒక కారు కొంటాను, అది కొంటాను, ఇది కొంటాను.
ఫస్ట్ రోజే నాది ఉండేది, మొత్తం త్రూఅవుట్ ది లైఫ్ ఉండాలి, అది త్రూఅవుట్ ది లైఫ్. వారం రోజుకే దిగిపోతే ఎట్లా, లేదా ఫస్ట్ రోజుకే దిగిపోతే ఎట్లా అమ్మా? ఏ కష్టమైన పని ఏదైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో అది టఫెస్ట్ గోల్ అని నీకు తెలుసు. డెఫినెట్లీ డిఫికల్టీస్ ఉంటాయి, డూ ఆర్ డై సిచ్యువేషన్ వస్తుంది, ఫేస్ చేయాలి. కానీ నా వల్ల కాదని వెనక్కి వెళ్తావా? వేరే వాడితో కంపేర్ చేసి నా బుర్ర తక్కువ అని వెళ్ళిపోతావా? వాళ్ళ బుర్ర కూడా తక్కువే, బట్ వాళ్ళు హార్డ్గా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి. సైకిల్ నేర్చుకునేటప్పుడు, బైక్ నేర్చుకునేటప్పుడు నీకు అట్లాగే ఉంటుంది కదా. తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు రాయండి. ఆ 3 మెథడ్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈ త్రీ మెథడ్స్లో ఆన్సర్ ఏ వస్తుందమ్మా? చూద్దాం, అది నాకు నమ్మకం లేదు కదా. స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి, ఒక బుక్ తీసుకుని నీట్గా రాయండి అమ్మా. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతే నాదేం సంబంధం లేదు, మీరు రికార్డింగ్స్ చూసి రాసుకోవాల్సిందే, ఫాస్ట్గా రాయాలి. ఎందుకంటే నేను ప్రూవ్ చేయాలి, 2 మెథడ్స్లో 3 మెథడ్స్లోకి ఆన్సర్ వస్తుందని ప్రూవ్ చేయాలి. పేజ్ రాలా మళ్ళీ, సాటర్డే వచ్చాడు ఇవ్వాలి లేదా? కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చావా? ఆన్లైన్ ఇదే ఫస్ట్ క్లాసా? అయిపోయింది సిలబస్, క్యాపిటల్ బడ్జెటింగ్ ఏదో మొత్తానికి అయిపోయిందమ్మా. మరి ఎట్లా? ఆడిటింగ్ అయిపోయింది కదా, రికార్డింగ్స్ వింటావా? మొత్తం విని రేపు రిపోర్ట్ చేయమ్మా. ఒక సరే, ఎన్ని రోజులు టైం ఇద్దాం? 1 వీకా? ఇక్కడ కాదు, ఇక్కడ అమ్మా. ఎన్ని రోజులు టైం ఇద్దాం? నువ్వేగా రాగింగ్ చేయమన్నావు కొత్త వాళ్ళని. సరే, ఈ పక్కన అమ్మా, నువ్వు చెప్పమ్మా, ఎన్ని రోజులు టైం ఇద్దాం? 1 వీక్. ఫోన్లో వదిలే కాదు, ఆ రికార్డింగ్స్ అన్ని ఎన్ని రోజులు టైం ఇద్దాం? పాత రికార్డింగ్స్ అన్ని 1 వీక్ అంటమ్మా. 1 వీకే, 1 వీక్లో చెప్పేసి. ఇంకేం పనిష్మెంట్ ఇద్దాం అమ్మా లేట్గా వచ్చినందుకు? సాంగ్ పాడాలా? సాంగ్ అంటే పాడమ్మా. బెంచ్ మీద నుంచోబెట్టినా? సర్లే కూర్చోమ్మా. వీళ్ళు నిన్ను ర్యాగింగ్ చేయమన్నారమ్మా, అందుకే. తర్వాత చూసుకున్నాం. ఇంకెవరు వచ్చారు కొత్తగా? మిథిల్ వచ్చాడు. అయిపోయింది మిథిల్, సిల్వర్స్లో అయిపోయినాయి. నువ్వు అసలు ఆన్లైన్లో రెస్పాండ్ అవ్వట్లేదు. సరే రాయి. నువ్వు వచ్చావు, మీ ఫ్రెండ్ వచ్చాడా? ఇక్కడ కూర్చున్నాడు. ఓకే. ఎవరో మిస్ అయ్యారు ఇక్కడ. ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఇమేష్ అని. అయిపోయింది ఇక్కడ వరకు. ఇమేష్ కాదు, ఇక్కడ ఉంటారు. ఆ, వంశీ, సాయి శర్మ. నాకు గుర్తు చేయండి సార్ వచ్చినప్పుడు. మా ఇది రాస్తున్నారా అందరూ? జస్ట్ 1 2 3 అని వేయండి. 1 2 చెప్పాను, 3 చెప్తాను. 3 ఈజీ, 1 లాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఫాస్ట్గా రాయాలి. ఇక్కడ వరకు రాస్తారమ్మా. క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. న్యూ న్యూ అసెట్ అంటే న్యూ బిజినెస్, న్యూ అసెట్ అన్నప్పుడు సింపుల్ ఒక క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు, క్వశ్చన్లో రాసుకోవటమే క్యాష్ ఫ్లోస్. రీప్లేస్మెంట్ అప్పుడు ఇదంతా చేయాలి నువ్వు క్యాలిక్యులేషన్. ఇంపేందా?
అయిపోయింది. పక్కన అమ్మాయి రాయలేదు ఇంకా. నెక్స్ట్ జనరల్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామమ్మా, 3 మెథడ్స్లోనే చేద్దాం. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం? క్యాష్ ఫ్లోస్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్, ఇన్కమ్స్, రాయండి నాతో పాటు. ఇన్కమ్స్ ఇన్కమ్స్ 8 lakhs. Expenses excluding depreciation. డిప్రిషియేషన్ లేకుండా ఎక్స్పెన్సెస్ ఎంత సార్ అంటే 3 lakhs. ఎంతమ్మా? 3 lakhs. డిప్రిషియేషన్ ఒక 60,000. ఓకేనా? ట్యాక్స్ రేట్ 30%. ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30%. ఫస్ట్ మెథడ్ 1 చేద్దాం. మెథడ్ 1 చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏం తీసుకుంటున్నాను నేను? పిఏటి.
పీబీటీ అరైవ్ అవుతున్నాను, తర్వాత డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తున్నాను, తర్వాత పీబీడిటీ వస్తుంది. డైరెక్ట్గా పీబీటీ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని ఒక ఫార్మాట్ లాగా రాసుకో, పిఎన్ఎల్ అకౌంట్ ఫార్మాట్లో రాసుకో, అన్ని మెథడ్స్కి పనికొస్తుంది. ఫస్ట్ వర్కింగ్ నోట్ చేద్దాం. ఏం చేద్దామమ్మా? ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆ ఫార్మాట్లో రాసుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వర్కింగ్ నోట్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ వేస్తున్నాను. ఇన్కమ్స్ ఎంతమ్మా? 8 lakhs మైనస్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ ఏది లేకుండా డిప్రిసియేషన్ ఎంతమ్మా? 3 lakhs. డిప్రిసియేషన్ కూడా తీసేసే, మైనస్ డిప్రిసియేషన్. ఇన్కమ్ అమ్మ నువ్వు అకౌంట్స్ వేస్తున్నావు, ఏం వేస్తున్నావు? అకౌంట్స్ ఒక ఫార్మాట్లో రాసుకుంటున్నావు. అది సమ్ చేసే ముందు ఎంతమ్మా? 60,000. ఇవి తీసేస్తే నీకేమొస్తుంది? ఎంత? నీకు ఒకటి తెలుసా? ఓన్లీ ఈ రెండు అడ్జస్ట్ చేస్తే నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఏంటమ్మా? పీబీడిటీ ఫుల్ ఫామ్ డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేయకుండా ఉన్నది. ఎంతో చెప్పమ్మా పీబీడిటీ? అది కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకో జస్ట్ ఊరికే. నెక్స్ట్ దీంట్లోంచి ఏం తీసేస్తావు? ట్యాక్స్. ఎంత ట్యాక్స్ రేటు? ఎంతమ్మా? 1,33,000. 1,32,000. 1,32,000. 3 lakh ఏంటి? 3,08,000 నెట్ ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ ఆఫ్ సింపుల్ ఫార్మాట్. ఒక పిఎన్ఎల్ అకౌంట్ ఫార్మాట్ వేసేసి ఇక్కడ పిఏటి ఉంది, పీబీటీ ఉంది, పీబీడిటీ కూడా ఉంది. పీ బదులు ఈ కూడా అనొచ్చు అమ్మ. ప్రాఫిట్ అనొచ్చు, ఎర్నింగ్స్ కూడా అనొచ్చు. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈబీడిటీ ఎర్నింగ్స్ బిఫోర్ డిప్రిసియేషన్. సరే ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దాం. మెథడ్ 1 స్టార్ట్ చేద్దాం. మెథడ్ 1 దేంతో స్టార్ట్ చేస్తానమ్మా? పిఐటి క్వశ్చన్లో ఇచ్చాడు. పిఐటి అమ్మా, పిఐటి ఎంతో చూడండి. బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనం మిడిల్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి పిఐటి ఎంతమ్మా? పిఐటి 3,08,000. దీనికి ఏం యాడ్ బ్యాక్ చేస్తాం? ఎంత ట్యాక్స్? 1,32,000. యాడ్ బ్యాక్ చేస్తే ఎంత వస్తుంది? 4,40,000. దీనికి ఏం యాడ్ బ్యాక్ చేస్తాం? 5 lakhs. ఏంటి 5 lakhs? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. ఇప్పుడు ఏం చేయాలి? ట్యాక్స్ ఇంపాక్ట్ అడ్జస్ట్ చేయాలి కదమ్మా. నార్మల్గా పీపీడిటీ మీద మీకు ట్యాక్స్ ఇన్ఫ్లో వస్తుందా, అవుట్ఫ్లో వస్తుందా? తీసేయాలి. డిప్రిసియేషన్ వల్ల ఇన్ఫ్లో కాబట్టి బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది బెనిఫిట్ డిసడ్వాంటేజ్? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సార్ జనరల్లీ పీబీడిటీ 5 lakhs ఏదైతే ఉందో ఆ 5 lakhs మనకి ప్రాఫిట్. ఇప్పుడు దీంట్లో నుంచి ట్యాక్స్ తీసేయాలి. ఏం తీసేయాలి? ట్యాక్స్ తీసేయాలి. ట్యాక్స్ ఎంత వస్తుందో చూడండి. ట్యాక్స్ ఆన్ పీబీడిటీ, ట్యాక్స్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్ రెండు క్యాలిక్యులేట్ చేయండి. ట్యాక్స్ ఆన్ పీబీడిటీ ఎంత? 5 lakhs ఇంటూ 30% ఎంత? 1,50,000. 1,50,000. ఇది ట్యాక్స్ ఎక్స్పెన్సా, ట్యాక్స్ బెనిఫిటా? డిప్రిసియేషన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా, ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుందా? ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. డిప్రిసియేషన్ ఎంతమ్మా? 60,000. 60,000 ఇంటూ 30% ఎంతమ్మా? 18,000.
ఈ రెండింటిని నెట్ ఆఫ్ చేస్తే నీకు ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుంది. అది బెనిఫిట్, ఇది ఎక్స్పెన్స్. 1 lakh చెప్పాలి. టోటల్లీ ట్యాక్స్ అవుట్ఫ్లోస్ అమ్మ. ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ అది. ఒక ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఒక ట్యాక్స్ బెనిఫిట్, కాబట్టి రెండింటిని అడ్జస్ట్ చేస్తే ట్యాక్స్ ఎక్స్పెన్స్ అవుటర్ కాలంలో వచ్చింది. 3,68,000. ఏంటి 3,68,000? క్యాష్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్. జాగ్రత్తగా వినండి మళ్ళీ. సార్ నాకు ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? పీబీడిటీ మీద వచ్చేది ఏంటమ్మా? ట్యాక్స్ ఎక్స్పెన్స్. డిప్రిసియేషన్ వల్ల ఏమొస్తుంది నీకు? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ట్యాక్స్ ఎక్స్పెన్స్, ట్యాక్స్ బెనిఫిట్ రెండు నెట్ ఆఫ్ చేసి అవుట్కమ్ ఏమొచ్చింది నీకు? ట్యాక్స్ ఎక్స్పెన్స్, నెట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో అందరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు, అది కూడా తీసేస్తారు 18,000. యాక్చువల్లీ అది బెనిఫిట్. డిప్రిసియేషన్ వల్ల నీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అది ప్రాఫిట్లోంచి తీసేయకూడదు, ప్రాఫిట్కి యాడ్ చేయాలి. అంటే ట్యాక్స్కి అడ్జస్ట్ చేసి నెట్ ఎఫెక్ట్ తీసుకున్నా. లేదు నువ్వు సపరేట్గా చేస్తానంటే 1,50,000 5 lakh లోంచి తీసే 18,000 యాడ్ చేయి, సపరేట్గా క్యాష్ ఫ్లో లాగా చేస్తానంటే అలా అయినా చేయొచ్చు. బట్ లాజిక్ అయితే పట్టుకోవాలి. సార్ రెండు ట్యాక్స్లు నేను సపరేట్గా అడ్జస్ట్ చేస్తాను 5 lakhsకి, 5 lakhs లోంచి 1,50,000 తీసేస్తాను. డిప్రిసియేషన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ కాబట్టి, క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి యాడ్ చేస్తాను. ఇట్స్ ఓకే. మా ఇక్కడ వరకు ఓకేనా అందరూ? మెథడ్ 2 కూడా చేద్దామా? మెథడ్ 2 దేంతో స్టార్ట్ అయిద్దమ్మా? ఇది వెరీ సింపుల్ అసలు. మెథడ్ 2 యాక్చువల్లీ పిఏటి తీసుకోవచ్చు డైరెక్ట్. పిఏటి ఉంది కాబట్టి ఎంతమ్మా పిఏటి? 3,08,000. అంటే ఇందులో డిప్రిసియేషన్ మీద బెనిఫిట్ ఆల్రెడీ తీసేసుకున్నాను నేను. ట్యాక్స్ ఒకటి రివర్స్ చేస్తే సరిపోతుంది. ఏంటమ్మా అది? ఎంత డిప్రిసియేషన్? 60,000. ట్యాక్స్ ఇంపాక్ట్ ఉండదు అసలు సెకండ్ మెథడ్లో. ఓన్లీ పిఏటీకి ఏవి యాడ్ బ్యాక్ చేస్తాను? డిప్రిసియేషన్. ట్యాక్స్ ఇంపాక్ట్ ఆల్రెడీ తీసేసుకున్నావు నువ్వు. డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసి దాని తర్వాత ట్యాక్స్ అడ్జస్ట్ చేస్తావు. ఎంతమ్మా? ఫస్ట్ మెథడ్లో ఆన్సర్ ఎంత వచ్చింది? క్యాష్ ఫ్లోస్. సెకండ్ మెథడ్లో ఎంత వచ్చింది? ఒకటే వచ్చిందా, డిఫరెంట్ వచ్చిందా? మెథడ్ 3 కూడా చేద్దాం. చెప్పండి అమ్మా. ఇన్కమ్స్ ఎంత? మైనస్ ఎక్స్పెన్సెస్ ఎంత? మా థర్డ్ మెథడ్ 1లో చేద్దామా, మెథడ్ 2లో చేద్దామా? ఏది చేద్దాం? ఏదైనా చేయొచ్చు థర్డ్ మెథడ్. ఏది చేద్దాం? మెథడ్ 1లో నుంచి చేద్దామా, మెథడ్ 2లో నుంచి చేద్దామా? థర్డ్ మెథడ్ ఎందులో అయినా చేయొచ్చు. అక్కడ పీబీటీ అయినా వస్తుంది, పీబీటీ. మెథడ్ 2 చేద్దాం, ఈజీ కదా. ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 3 lakhs. డిప్రిసియేషన్ ఎంతమ్మా? సార్ మెథడ్ 1 అయితే డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేయవు. మెథడ్ 2 అయితే డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ తీసుకొని మళ్ళీ రివర్స్ చేస్తాం. మళ్ళీ జాగ్రత్తగా. మెథడ్ 1 అయితే డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేయవు. మెథడ్ 2 అయితే డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ తీసేసుకొని మళ్ళీ రివర్స్ చేస్తావు డిప్రిసియేషన్. మెథడ్ 1 ఏం చేస్తావు? డిప్రిసియేషన్ రివర్స్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ లేకుండా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ని అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడేమో డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేస్తాం మెథడ్ 2లో. మెథడ్ 1లో ఏం చేస్తామో ట్యాక్స్ బెనిఫిట్ని అడ్జస్ట్ చేస్తావు, డిప్రిసియేషన్ రివర్స్ చేసేసి. ఇక్కడ డిప్రిసియేషన్ రివర్స్ చేయను మెథడ్ 2లో, లాస్ట్లో రివర్స్ చేస్తాను. మెథడ్ 1లో ఫస్ట్లోనే రివర్స్ చేసేస్తాను, దాని తర్వాత ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకుంటాను. అందుకని మెథడ్ 2 ఈజీగా ఉంటుంది. డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేద్దాం, మెథడ్ 2 ఫార్మాట్లో చేద్దాం. ఎంతమ్మా? 60,000. అడ్జస్ట్ చేయండి అమ్మా. ఈ రెండు అడ్జస్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఎంతమ్మా? ఇప్పుడు ట్యాక్స్ తీసేయండి. ఎంత? ఈ 1,32,000లో డిప్రిసియేషన్ వల్ల వచ్చే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. ట్యాక్స్ బెనిఫిట్ తీసేసుకున్నావు, డిప్రిసియేషన్ వల్ల వచ్చే ట్యాక్స్ బెనిఫిట్ తీసుకున్నావు. ఎందుకంటే ఇక్కడ రెడ్యూస్ చేసావు కాబట్టి ట్యాక్స్ తగ్గిపోద్ది. ఏమంటారు దీన్ని? దీనికి ఇప్పుడు రివర్స్ చేసేసుకో డిప్రిసియేషన్. ఆల్రెడీ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకున్నావు కాబట్టి. ఎంతమ్మా? మీరు అబ్జర్వ్ చేయండి,
3 మెథడ్స్లో సేమ్ ఆన్సర్. ఏ మెథడ్ ఈజీగా ఉంది? త్రీ మెథడ్స్ రాయండి అమ్మా ఎగ్జాంపుల్. క్వశ్చన్ రాసారా? క్వశ్చన్ రాయకుండా ఎట్లా? క్వశ్చన్ రాయండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఎగ్జాంపుల్. క్వశ్చన్ ఈ వర్కింగ్ రోట్ రాయండి. కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇంకా లాస్ట్ ఉంది టర్మినల్ ఫ్లోస్, అది చాలా సింపుల్. ఫాస్ట్ రా. ఇక్కడ వరకు అందరిది అయిపోయిందా? ఎందుకు స్పీడ్ అంటున్నానంటే, యాక్చువల్ టైం ఉంది, స్లోగా చెప్తున్నా పర్లేదు, రాసిన. నేను గుంటూరు వెళ్ళిపోవాలి. యాక్చువల్ ఈరోజు గుంటూరులో ఉండాలి నేను. ఇది అయిపోవాలి, లివరేజెస్ చాప్టర్ అయిపోవాలి, అప్పుడు గుంటూరు వెళ్ళగలను. సరే, ఐ థింక్ ఈ వీక్ అన్నా వెళ్ళాలి నేను గుంటూరు. ఒకవేళ వెళ్ళినా అక్కడ నుంచి 1 hour కనెక్ట్ అవుతారు కదా, మిమ్మల్ని ఖాళీగా పెట్టను. ఇక్కడ కనెక్ట్ ఇక్కడ ఉంటా నేను. హోలోగ్రామ్లో ఇట్లా వస్తా కదా, ఇంకా డిజైన్ చేస్తున్నా, అది డిజైన్ చేసిన తర్వాత వస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఉంటా. నేను ఎదురున్నాను కాబట్టి ఇలా భయపడుతూ వింటున్నాను. నేను లేనంటే మీరు ఎట్లా వింటారో తెలుసా? సర్లే చెప్పు. అయినా కెమెరాలు అడిగి తిప్పుతాను, మొత్తం మీరు అందరు కనిపిస్తూ ఉంటారు. 2 కెమెరాస్ యాక్సెస్ తీసుకుంటా, ఈ కెమెరా యాక్సెస్ తీసుకుంటా, మొత్తం అన్నీ. అయిపోయిందా? ఇక్కడ నువ్వు లాజిక్ పట్టుకోవాలమ్మా చాలా జాగ్రత్తగా. రూమ్కి వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా చూసినప్పుడు నీకు లాజిక్ అర్థమైపోద్ది, ఎందుకు ఈక్వల్ ఆన్సర్ వచ్చింది 3 మెథడ్స్లో అనే లాజిక్ పట్టుకోవాలి. ఏంటి డిఫరెన్స్ మెథడ్ 1 మెథడ్ 2కి? ఆల్రెడీ చెప్పాను రికార్డింగ్స్లో. అయినా సరే నువ్వు ప్రశాంతంగా కూర్చొని నీ బ్రెయిన్లో ఫిట్ చేసుకో లాజిక్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటమ్మా? లాస్ట్ అండ్ ఫైనల్ టర్మినల్ క్లోజ్. ఏమైంది బిజినెస్ క్లోజ్ చేస్తున్నప్పుడు? ఏమైంది? ఏం కాదా సార్? డ్యూరింగ్ ద ఇయర్ ఎలా అయితే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి ఉంటాయి. హాఫ్ ఇయర్కో 1 monthకో ఉంటాయి. ఆ ఇయర్ కూడా బిజినెస్ జరిగిద్ది కాబట్టి. అంటే ఇక్కడ 2 types ఆఫ్ ఫ్లోస్ ఉంటాయమ్మా టర్మినల్ ఫ్లోస్లో. టర్మినల్ ఫ్లోస్లో నీకు 2 types ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. ఏంటి సార్ ఆ 2 types? ఫస్ట్ వన్ సార్, జనరల్గా వచ్చే క్యాష్ ఫ్లోస్. జనరల్గా డ్యూరింగ్ ద పీరియడ్ వచ్చే క్యాష్ ఫ్లోస్, వాటిని ఏమంటాం సార్ అంటే జనరల్ క్యాష్ ఫ్లోస్. అంటే ఏంటి? డ్యూరింగ్ ద పీరియడ్ ఎలా అయితే క్యాష్ ఫ్లో వస్తుందో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసావో అలాగా. ఇంకొక క్యాష్ ఫ్లో కూడా ఉంటుంది. ఏంటది? టర్మినల్ క్యాష్ ఫ్లోస్. ఏంటమ్మా? డ్యూరింగ్ ద పీరియడ్, డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ నీకు టర్మినల్ క్యాష్ ఫ్లో రాదు. ఎప్పుడు మాత్రమే టర్మినల్ క్యాష్ ఫ్లో వస్తుంది? ఎండింగ్ పీరియడ్. అంటే జనరల్గా వచ్చే క్యాష్ ఫ్లోస్ ఇది కూడా ఏమవుతుందమ్మా? యాడ్ ఆర్ రిడ్యూస్ ఏదో ఒకటి.
ట్యాక్స్ ఇంపాక్ట్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ప్లస్ రావచ్చు, మైనస్ రావచ్చు. జనరల్లీ ప్లస్ వస్తుంది. సరే, ఇప్పుడు నేను ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ చెప్పేశాను డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఏది క్యాలిక్యులేట్ చేయడం చెప్పబోతున్నాను నేను? టర్మినల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెరీ ఈజీ అమ్మా. టర్మినల్ ఫ్లో అంటే ఏంటమ్మా? నువ్వు ఏం చేస్తున్నావు? అసెట్ని సేల్ చేస్తున్నావు. ఆల్రెడీ ఇనిషియల్ ఫ్లోలో ఎలా అయితే రీప్లేస్మెంట్ అప్పుడు సేల్ చేసావు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇంకా డిఫరెన్సే లేదు. మా ఒక అసెట్ని సేల్ చేసినప్పుడు ఏమేమి ఉంటాయో చెప్పండి అమ్మా. చెప్పాలి. సేల్ వాల్యూ ఇది ఒకటే ఉంటుంది క్యాష్లో, కానీ నువ్వు దీనికి ఏ ఇంపాక్ట్ కూడా ఇవ్వాలి? ట్యాక్స్ ఇంపాక్ట్. అయిపోయింది. నువ్వు ఎక్కడ చేసావు ఇది? ఆల్రెడీ ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్లో రీప్లేస్మెంట్ దగ్గర అసెట్ సేల్ చేసినప్పుడు చేసిన క్యాలిక్యులేషనే సేల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ట్యాక్స్. క్యాష్ ఫ్లో అయిపోయింది. ఇంతే. ఎగ్జాంపుల్ ఏది తీసుకుంటావమ్మా నువ్వు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాస్ట్ ఆఫ్ అసెట్. ఒక నిమిషం. 15 lakhs. లైఫ్ 5 years. లైఫ్ ఎంతమ్మా? 5 years. లైఫ్ 5 years. SLM. సేల్ వాల్యూ 1 lakh at the end of 5th year. Calculate cash flows. Tax rate 30%. అంటే నీకు ఎఫ్ఎం అర్థం కావాలంటే ఏది కూడా ఏ నాలెడ్జ్ కూడా ఉండాలమ్మా? అకౌంట్స్ నాలెడ్జ్. అయ్యో, నాకు అకౌంట్స్ నాలెడ్జ్ లేదుగా. పిచ్చలైట్ అమ్మా, పిచ్చలైట్ తీసుకో. సీరియస్ అయితే తీసుకోవద్దు నువ్వు కోర్స్ని. ప్రశాంతంగా ఉండలేవు. అకౌంట్స్ నాలెడ్జ్ లేదు అంటే నీకు బాగా లైట్ తీసుకో కోర్స్ని. మా అల్టిమేట్గా క్యాష్ ఫ్లోస్ ఎంత కావాలి? 30,000 అని ఒకరు చెప్పారు. అది ఆల్రెడీ చెప్పిందే చేయాలి. నేను చెప్పిన తర్వాత నువ్వు నేర్చుకుంటా అంటే ఏం లేదు ఇంకా. బాగా కష్టపడిపోతున్నారు. అయిపోయిందా? సర్లే, నేను చేయనమ్మా. సార్, క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏంటి? ఒక అసెట్ సేల్ చేసినప్పుడు సేల్ వాల్యూ ఎంతమ్మా? సేల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ట్యాక్స్ ఇంపాక్ట్. ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే దాంట్లోంచి ట్యాక్స్ తీసేయమని కాదు. దేనివల్ల వస్తుంది ట్యాక్స్ బెనిఫిట్? సేల్ వాల్యూ మీద ట్యాక్స్ కడతాడు ఎవడైనా? టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ కడతాడు.
బుర్ర ఏమన్నా పని చేస్తుంది అసలు? టర్న్ ఓవర్ మీద ఎవడైనా ట్యాక్స్ కడతాడు? సేల్ వాల్యూ మీద ఎవడైనా కడతాడు ప్రపంచంలో టర్న్ ఓవర్ మీద ట్యాక్స్? దేనివల్ల వస్తుంది ట్యాక్స్ బెనిఫిట్ నీకు? గెయిన్ ఆర్ లాస్? అది కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే ట్యాక్స్ వేసేస్తాం ఇంటూ ట్యాక్స్ అంటా కదా. నేను ట్యాక్స్ అంటే గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? క్యాలిక్యులేట్ గెయిన్ ఆర్ లాస్. దానివల్ల కదా నీకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చి ట్యాక్స్ ఎఫెక్ట్ వచ్చేది. మా ఫార్ములా ఏంటి గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేషన్కి? సేల్ వాల్యూ మైనస్ సేల్ వాల్యూ ఎంత చేసామా అసలు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. నువ్వు ఇది కానీ జాగ్రత్తగా విని ఉంటే ఇగో సేమ్ మోడల్. ఇదిగో సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ, ఇదిగో ట్యాక్స్ ఇంపాక్ట్, సేల్ వాల్యూ ట్యాక్స్ బెనిఫిట్. ఫస్ట్ గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఇదిగో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సేల్ వాల్యూకి ట్యాక్స్ ఎఫెక్ట్ అడ్జస్ట్ చేయాలి. ఇదే కదా 30,000 ట్యాక్స్ ఎఫెక్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇక్కడ ఫార్ములా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అంతే. బుక్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? కాస్ట్ మైనస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. ఫిల్ చేసుకోవటమే ఫార్ములాస్ అన్ని. నువ్వు లాజిక్ లేదు బ్రెయిన్లో నాకు, అట్లీస్ట్ ఫార్ములా లాస్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళు. నీకు లాజిక్ లేకపోయినా అస్సలు చేయకుండా ఉండొద్దు. నువ్వు లాజిక్ అందట్లేదు నీకు, ఫార్ములా రాసి ఫిల్ చేసుకుంటూ వెళ్ళు. నువ్వు కాస్ట్ ఎంత ఎవరిని చెప్తారా చూద్దాం. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత? అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత? అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు ఉన్న డిప్రిసియేషన్. అమ్మ ఎస్ఎల్ఎంలో ఎండింగ్ వాల్యూ స్క్రాప్ వాల్యూ ఏం చెప్పలేదంటే, ఎస్ఎల్ఎంలో డిప్రిసియేషన్ ఎంత అమ్మా? డిప్రిసియేషన్ ఒక్కొక్క ఇయర్ ఎంత ఉంది? డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్. సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడా? కాస్ట్ ఎంత? మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 0 డివైడెడ్ బై లైఫ్ ఎంత? మొత్తం ఎంత? 3 lakhs ఈచ్ ఇయర్కి. నువ్వు ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి ఇలా? అసలు యాక్చువల్గా చెప్పేయచ్చు నువ్వు. సో 1 lakh మైనస్ 0. ఈ క్వశ్చన్లో ఇదే మ్యాజిక్ సార్. అదే ఇక్కడ నేను 5th ఇయర్ అనుకుంటా 3rd ఇయర్ అన్నాను, అప్పుడు రాంగ్ వస్తుంది ఆన్సర్. చాలా మంది ట్యాక్స్ రేట్ చేసి నా ఆన్సర్ కూడా రైట్ నా ఆన్సర్ కూడా రైట్ అంటారు. వాడు ఏం చేస్తాడు ఎగ్జామ్లో? క్లాస్ రూమ్లో నేను డిస్కస్ చేస్తాను, వాడు ఎగ్జామ్లో ఏమంటాడమ్మా? సోల్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ అంటాడు. మనోడు ఏం చేస్తాడు? గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయకుండా ట్యాక్స్ ఇంపాక్ట్ చేసుకుని సేమ్ ఆన్సర్ అనుకుని అక్కడ కూడా ట్యాక్స్ ఇంపాక్ట్ వస్తాడు. అక్కడ 30,000 వస్తుంది కానీ ఆన్సర్ వేరేది ఉంటుంది. సో ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఇలాంటిగా ఇస్తూ ఉంటాడు. ఎంతమ్మా ఇక్కడ? 1 lakh కాబట్టి 1 lakh మీద ట్యాక్స్ ఇంపాక్ట్, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ట్యాక్స్ ఇది గెయినా లాసా? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ట్యాక్స్ లాస్ వస్తుందా? ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుందా? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ఎంత ట్యాక్స్ ఎక్స్పెన్స్? 30%. ఎంతమ్మా? అంతే. ప్లస్సా మైనసా? ఇదేంటమ్మా? ఇది క్యాష్ ఇన్ఫ్లో. ఇప్పుడు మనం వేసే ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఏంటమ్మా? క్యాష్ అవుట్ఫ్లో. అవుట్ఫ్లో గట్ట ఏం చేయాలి? ఇన్ఫ్లోకి మైనస్ చేయాలి. అది కూడా అవుట్ఫ్లో అంటే రెండింటిని అడ్జస్ట్ చేస్తాం, బట్ ఒకటి ఇన్ఫ్లో ఒకటి అవుట్ఫ్లో కాబట్టి నెట్ ఆఫ్ చేయాలి. క్యాష్ ఫ్లోస్ ఎంతో చెప్పండి అమ్మా. క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఈ ఇన్ఫ్లో దేనికి అడ్జస్ట్ చేయాలి చెప్పాలమ్మా? టర్మినల్ ఫ్లోస్ ఇవి, లేదా టర్మినల్ ఫ్లోస్ సపరేట్ చేసుకోవచ్చు. అంటే నీకు టర్మినల్ ఇయర్లో టూ టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఫ్లోస్, ఇంకొకటి టర్మినల్ ఫ్లో. ఎప్పుడు వస్తుంది టర్మినల్ ఫ్లో? ఎసెట్ని సేల్ చేస్తాం, అదే ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇనిషియల్ ఫ్లోస్ రీప్లేస్మెంట్ దగ్గర చేసిన క్యాలిక్యులేషన్. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 70,000. అసలు ఇదంతా పేపర్ మీద పెట్టుకుని బ్రెయిన్లో చేసేయచ్చు. కాకపోతే నీకు అర్థం కావాలి అని చెప్పేసి రాశాను. నిజంగా ఇది బ్రెయిన్లో చేసినప్పుడు ఇంత పెద్ద ప్రొసీజర్ ఉండదు అసలు. క్యాలిక్యులేటర్లో కానీ బ్రెయిన్లో చేసినప్పుడు ఇంత పెద్ద ప్రొసీజర్ ఉండదు నీకు, లాజిక్ పట్టుకున్నప్పుడు. నువ్వు ఇదంతా క్యాలిక్యులేషన్ చూసి అమ్మో అనుకున్నావా? సింపుల్ షార్ట్కట్ లాజిక్ డెవలప్ చేసుకో. అసలు ఇది ఏంటి ఇంత చేశాడు అనిపిస్తుంది. ప్రజెంటేషన్ అంతే. సో ఒక చిన్న లాజిక్ని ప్రజెంట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ రాయాల్సి వస్తుంది ఎఫ్ఎంలో. కానీ అది నువ్వు లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి క్యాలిక్యులేషన్ ఎంసీక్యూ లాగా అడిగితే less than 1 minute చేసేయచ్చు.
ఇప్పుడు దాన్ని చూడు ఎంత రాశాను నేను. సో ఎఫ్ఎంలో ఇది ఒకటి ఉంటుందమ్మా. మన లాజిక్ని ప్రజెంట్ చేయడానికి చాలా టైం టేకింగ్. అంటే ఎఫ్ఎం నీకు టైం టేకింగా లెస్ టైంలో అయిపోతుందా? టైం. కానీ అదే ఎంసీక్యూ అడిగితే ఈజీ. అందుకని ఎఫ్ఎంలో ఎంసీక్యూస్ అడిగితే టైం సేవ్ అయితే ఆ టైం తీసుకొచ్చి ఎక్కడ యూస్ చేసుకోవచ్చు నువ్వు? ఇక్కడ సెక్షన్ సి ఏసీసీ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి రాయండి అమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ వరకు రాస్తారా? ఇలా క్యాష్ ఫ్లోస్ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. వీటిని ఏం చేయాలి? అలాగే తీసుకోవాలా, డిస్కౌంట్ చేయాలా? డిస్కౌంట్ చేయాలి. చూద్దాం ఎంత పని చేస్తారు ఇప్పుడు. మాకు కష్టంగా అడగనా ఇప్పుడు క్వశ్చన్, ఈజీగా అడగనా? ఒకటి ఈజీగా అడిగి ఒకటి కష్టంగా అడుగు. నాకు తెలిసి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసి డిస్కౌంట్ చేసి సర్ప్లస్ నేను తర్వాత చెప్తాను ఒకటి సర్ప్లస్ వచ్చిందా లేకపోతే డెఫిసిట్ వచ్చిందా అని క్యాలిక్యులేట్ చేయాలి. చూద్దాం ఎంతమంది చేస్తారు. ఇది ఎఫ్ఎంలో సమ్స్ ఇలా ఉంటాయి. వీటికి కొంచెం హై ఎండ్ వెళ్తాడు అనమాట. ఏసీసీ వాళ్ళు అయితే వీటికి తోడు మళ్ళీ దీనికి ఏమి యాడ్ చేస్తాడమ్మా? ఫారెన్ ఎక్స్చేంజ్ యాడ్ చేస్తాడు, ఫారెక్స్. ఇదంతా ఫారెన్ కరెన్సీ అయితే ఇండియాలో కన్వర్ట్ చేయంటాడు. ఇండియాలో కన్వర్ట్ చేసి డిస్కౌంట్ చేయాలంట. ఇక్కడ వరకు అయిపోయిందా? ఇది రాండి, కొంచెం చిన్నగా చేద్దాం. ఎగ్జాంపుల్ రాయండి అమ్మా. ఎగ్జాంపుల్ రాసేసి రాయండి. అది ఎగ్జాంపుల్ అంత ఉంది కానీ చిన్నగా మనం ఎంసీక్యూ చేస్తే చాలా తక్కువ టైం పట్టింది. 1, 2, 3 ఇనిషియల్ ఫ్లోస్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్, టర్మినల్ ఫ్లోస్. టైం కూడా చూస్తూ ఉండండి ఎవరైనా. ఇంకెంత ఉంది టైం మనకి? అయిపోయిందా? 15 minutes. ఫాస్ట్గా రాయాలి, స్లోగా రాస్తున్నాను. ఫస్ట్ బెంచ్ వాళ్ళే స్లోగా రాస్తారు. మిగతా వాళ్ళందరూ అయిపోయి ఎదురు చూస్తూ ఉన్నారు, మీ వైపు చూస్తున్నారు అందరూ. లాస్ట్లో కూర్చున్న వాళ్ళు కూడా రాసేసారమ్మా. రాయి రాయి, ఏం కాదులే రాయి. కొత్తగా వచ్చిన అమ్మాయిని కూడా అలాగే చేశారు. అమ్మాయి ఫాస్ట్గానే రాసేది, మీతో కూర్చొని స్లోగా రాస్తుంది అమ్మాయి కూడా. ఎప్పుడైనా పక్కన వాళ్ళు దాంట్లో కాపీ కూడా రాశారా మీరు? ఎప్పుడు రాయలేదు అలాగా, పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయటం అట్లా. అర్థమైందా పక్కన వాళ్ళది ఎప్పుడైనా? చిన్నప్పుడు నా రైటింగ్ ఎక్స్పర్ట్ లెవెల్లో ఉండేదమ్మా. ఇప్పుడు బాగుంది, ఇది ఓల్డ్ ఫేమస్ రైటింగ్ కాబట్టి. ఎక్స్పర్ట్ లెవెల్లో ఉండేది చిన్నప్పుడు నా రైటింగ్. పాపం చూసి కూడా అర్థం చేసుకోలేరు ఎవరు. అప్పట్లో ఈ 4 రూల్ బుక్ అని ఉండేది, మీకు తెలుసో లేదో మరి, మీకు ఉన్నాయో లేదు. 4 రూల్ బుక్ ఎందుకు వాడతారు? 4 రూల్ బుక్ అందులో రాయించేవాళ్ళు మా అందరూ బాగానే రాసేవాళ్ళు, నేనే వెరైటీగా రాసేవాళ్ళు. చూస్తే డిఫరెంట్ ఉంటుంది నా రైటింగ్. అని చూడండి, నార్మల్ ప్యాటర్న్లో ఉండవు అక్షరాలు, వెరైటీగా ఉంటాయి. స్మాల్ అయిన ఒకలా రాస్తాను నేను, ఎఫ్ని ఇంకోలా రాస్తాను, రెగ్యులర్ ప్యాటర్న్లో రాయను. యూని చూడండి ఎట్లా రాస్తాను, ఇట్లా రాస్తాను యూ, స్మాల్ యూని. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. కొంచెం మాడిఫై చేసి అర్థమయ్యేలా రాస్తున్నాను. చిన్నప్పుడు అవన్నీ అట్లాగే రాసేవాడిని, అర్థమయ్యేది కాదు. అది యువా డబ్ల్యూ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతున్నారండి, ఎస్ఆర్ అనండి అందరూ. ఇప్పుడు కూడా అలాగే ఉందంట, అట్లా ఏం లేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఐ థింక్ ఇందులో ఉందో లేదో నాకు తెలియదు కానీ
డిజిటల్ స్క్రీన్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేను రాసింది ఆటోమేటిక్గా ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోద్ది ఇక్కడ రాసింది. అప్పుడు నేను రాసేవాడిని అమ్మా, జనరల్గా ఇలా రాసేవాడిని, క్యాష్ అని రాస్తే సిడబ్ల్యూ కింద తీసుకునేది, అది యూ కింద తీసుకునేది, అట్లా డిఫరెంట్గా నేను రాసినవన్నీ డిఫరెంట్గా తీసుకునేది సాఫ్ట్వేర్. నేను ఒక్కడనే అది యూజ్ చేసి, మిగతా వాళ్ళందరూ ఫ్యాకల్టీ అందరూ అది రాసేవాళ్ళు, నేను రాసిన వేరేలాగా అర్థమయ్యేది సాఫ్ట్వేర్కి. డబ్ల్యూఏఎస్హెచ్ వాష్ అని తీసుకునేది, ఎట్లా ఏదో సంథింగ్. అంటే సాఫ్ట్వేర్ కూడా అందకుండా రాస్తున్నా నేను. అయిపోయిందా ఇక్కడ వరకు? ఇంత సుత్తి చెప్పినా నువ్వు రాస్తూనే ఉన్నావు ఇంకా. సరే, ఇప్పుడు మీరు నేను ఒక సమ్ ఇస్తే క్యాలిక్యులేట్ చేస్తారంట. నేను ఫస్ట్ ఇనిషియల్ ఫ్లోస్ ఇస్తాను, డ్యూరింగ్ ద ఇయర్ ఇస్తాను, టర్మినల్ ఫ్లోస్ ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఇనిషియల్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి, డ్యూరింగ్ ద ఇయర్, టర్మినల్ ఫ్లోస్. డ్యూరింగ్ ద ఇయర్ని, టర్మినల్ ఫ్లోస్ని ఎక్కడికి తీసుకురావాలి నువ్వు? ఇనిషియల్ ఫ్లోస్కి తీసుకొచ్చి మొత్తాన్ని నెట్ ఆఫ్ చేసి నీకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని చెప్పాలి. అల్టిమేట్గా చెప్పగలవా? చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రాజెక్ట్ లైఫ్ 5 years. ఎన్ని ఇయర్స్ అమ్మా ప్రాజెక్ట్ లైఫ్? 5 years. 0th year కాస్ట్ ఆఫ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. ఏదో కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ కొంటున్నాం అమ్మా, 20 lakhs. కాస్ట్ ఎంత? దాని కాస్ట్ 20 lakhs. సేల్ ఆఫ్ ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ చేసావంట, ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ చేస్తున్నావంట. ఇక్కడ లైఫ్ 5 years. లైఫ్ ఎంతమ్మా? 5 years. WDB ఏంటమ్మా అది? రేటు 10%. ఓకేనా? ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ వాల్యూ ఎంత సార్? ఎంతకు సేల్ చేసావు ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే 5 lakhsకి సేల్ చేసావు. ఎంతకు సేల్ చేసావు? కాస్ట్ ఆఫ్ ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ, కాస్ట్ ఆఫ్ ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ 15 lakhs. ఎంతమ్మా ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ కాస్ట్? 15 lakhs. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వచ్చిందమ్మా. ఎంత అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ సార్ అంటే 12 lakhs. ఓకేనా? అయిపోయింది 0th year. చెప్తా 1 year to 5 years అంటే ఏ ఫ్లోస్ ఇవి? డ్యూరింగ్ ద ఇయర్. ఇన్కమ్స్ అంటే 5 yearsకి సేమ్ అమ్మా, మారలేదు. ఇన్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డిప్రిసియేషన్ లేకుండా ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 8 lakhs అమ్మా. ఎంతమ్మా? 8 lakhs. ఒక్క నిమిషం, 8 lakhs కాదు 7 lakhs వేసుకోండి. మా ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. ట్యాక్స్ రేట్ 30%. 5th year plant and machinery sold for
9 lakhs. ఏమో క్వశ్చన్ అయిపోయింది. క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ అండ్ నెట్ ప్రజెంట్ వాల్యూ. అంటే అన్నిటినీ ప్రజెంట్కి తీసుకొచ్చి వాటిని ఏం చేయమంటున్నాడు, మళ్ళీ నెట్ ఆఫ్ చేయమంటున్నాడు. మా అన్నిటినీ 0th ఇయర్కి తీసుకొచ్చి ఏం చేయాలి, నెట్ ఆఫ్ చేయాలి. దాన్నే ఎన్పివి అంటారు. ఎన్పివి ఫుల్ ఫామ్ ఏంటమ్మా, నెట్ ప్రెజెంట్. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే అది పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా, నెగిటివ్ వస్తే స్టార్ట్ చేయాలి. అది కన్క్లూజన్. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ పర్సంటేజ్ అమ్మా 10%. చేయగలరా చేయలేరా, ట్రై చేస్తారా? చేయండమ్మా. ఏసీసీ వాళ్ళకి ఇట్లా ఉండదమ్మా. ఎవ్రీ ఇయర్ 5 yearsకి 12 lakhs అని ఇచ్చారు కదా, అక్కడ చిన్న పాయింట్ రాస్తాడు అంతే. 5 బదులు 20 రాస్తాడు. అక్కడ 12 lakhs ఎవ్రీ ఇయర్ సేమ్ బదులు ఏం రాస్తాడంటే ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ ఇంక్రీజ్ బై 5% అంటాడు. అయిపోయింది. అది ఎక్సెల్ ఎలా చేయాలనేది రేపు చూద్దాం. ఎక్స్క్లూజివ్లీ ఏసీసీ కావాలి. ఇది ఎక్సెల్ ఎలా చేయాలనేది చూద్దాం. కాకపోతే ఇదైతే ఇవ్వడుగా. ఎవ్రీ ఇయర్ ఏమంటాడు, 5% ఇంక్రీజ్ చేస్తా. అది ఎలా, సింపుల్ కాపీ పేస్ట్ అంతే. ఎక్సెల్లో కొంచెం పేపర్ మీద డిఫికల్ట్ కాబట్టి వీళ్ళకి అడగదండి. ఎక్సెల్లో ఏముండదు నీకు, కాపీ పేస్ట్ లేని ఫార్ములా వేసి కాపీ చేయటమే 20 years. అది రేపు చూద్దాం ఎలా చేయాలి. ప్రస్తుతానికి ఇచ్చేయండి. ఇది ఎక్సెల్లో ఎలా చేయాలి ఈ సమ్ని అనేది రేపు చూద్దాం. అండ్ ఈ సమ్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళి ఎక్సెల్లో ఎలా చేయాలని చూద్దాం. ఈ ఫార్మాట్ ఫిల్ చేసుకొని రావాలి. ఒకసారి చూడండి అమ్మా ఫార్మాట్. ఫస్ట్ ఏం రాశాను నేను, ఇయర్స్. 0th ఇయర్, 1st ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ ప్రాజెక్ట్ ఎండ్. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు, ఈచ్ ఇయర్ నెట్ క్యాష్ ఫ్లోస్. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఆర్ యాన్యుటీ ఫ్యాక్టర్. సిమిలర్ ఉంటే యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకో. ఈ హెడేక్ అంతా ఎందుకంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకో. 0th ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 1 అమ్మ. ఎంత, 1. సో మిగతా ఇయర్స్కి ఎంతో క్యాలిక్యులేట్ చేయి. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు, అది మల్టిప్లై చేస్తే నీకేమొస్తుందమ్మా, ప్రజెంట్ వాల్యూ. అన్నిటిని సమ్ ఆఫ్ చేసేసాయి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫార్మాట్ నోట్ చేసుకొని ఫిల్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వచ్చేయాలి మీరు. దీని కింద ఈ ఫార్మాట్ని ఫిల్ చేయడానికి వర్కింగ్ నోట్స్ అమ్మా. నువ్వు ఈ ఫార్మాట్ని ఫిల్ చేయడానికి ఏవైతే
ఫిల్ చేస్తున్నావో అవి ఎలా వచ్చినాయి అనేది కింద వర్కింగ్ నోట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆన్సర్ అయితే ఇదే, ఈ ఒక్క టేబులే ఆన్సర్. బట్ ఈ టేబుల్లోకి ఒక్కొక్క వాల్యూ ఎలా వచ్చింది అనేది వర్కింగ్ నోట్ వేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందా? ఫార్మాట్ రాశారు అందరూ? ఇది హోంవర్క్ ఇస్తున్నాను, చూద్దాం ఎంతమంది చేస్తారో. ఫార్మాట్ ఫిల్ చేసుకురావాలి. కొంతమంది చేయగలరమ్మా, ట్రై చేయండి, ఈజీ అది, ఇంత డిఫికల్ట్ అయితే కాదు. అందరు ఫార్మాట్ రాసారా? ఫార్మాట్ రాయాలి అందరూ. ఈ ఫార్మాట్ని ఫిల్ చేసుకుని రావాలి. మీకు ఏదొస్తే అదే ఫిల్ చేయండి, కాకపోతే ఫిల్ చేయాల్సిందే. ఎవరు ఫిల్ చేయకపోయినా క్వశ్చన్ మళ్ళీ రాసినా పర్లేదు. అంతే కదమ్మా, పాపం రాలేదు మరి ఏం చేస్తారు? అప్పుడే చేసేస్తున్నారమ్మా కొంతమంది. అమ్మ అందరు రాశారా? ఫార్మాట్ రాశారా అందరూ? వర్క్ చేసుకోండి. ఏసీసీ వాళ్ళకి ఇదే ఎక్సెల్ ఎలా చేయాలనేది రేపు చూద్దాం, విత్ వర్కింగ్ నోట్స్ ఎలా చేయాలి ఏంటని. దీనికి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఎక్సెల్లో వర్క్ ఇద్దాం. అది ఎలాగో ఇది ఎక్సెల్ ఎలా చేయాలంటే అడ్వాన్స్ లెవెల్ మీరు చేసేయగలరు, కాపీ పేస్ట్లే అన్ని ఎక్సెల్లో. లంచ్ బ్రేక్ తీసుకోండి అమ్మా, మళ్ళీ 2కి వచ్చేయాలి మీరు. లంచ్ బ్రేక్ తీసుకోవాలి.